హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మీ అందరి కోసం ఈరోజు ఎంతో టేస్టీ, రుచికరంగా, కమ్మగా తినే విధంగా గోంగూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. జిగురుగా టేస్టీతో ఎలా చేయాలో చూద్దాం. మనం కుక్కర్లో ఒక గ్లాస్ పప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. మన టేస్ట్కు తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక ఆనియన్, కొంచెం చింతపండు, కొంచెం పసుపు, కొంచెం కారం మొత్తం కడిగి పెట్టుకున్న పప్పులో వేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. పప్పు ఉడికేటప్పుడు పొంగకుండా బాగా ఉడికిపోతుంది. మన ఇంట్లో గోంగూరేనండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు గోంగూర వేసుకున్నాం. ఈ గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ వేసుకుందాం. కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుందాం. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని చూసుకోవాలి. పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. టేస్ట్కి సరిపడినంత కల్లుప్పు వేసుకొని మెత్తగా నుతుపుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఒక కళాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరుగుమాత గింజలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు మిరపకాయలు వేసుకుందాం. ఉప్పు మిరపకాయలు ఎర్రగా ఫ్రై అయ్యాయి. లాస్ట్లో కరివేపాకు వేసుకుందాం. ఎంతో టేస్టీ గోంగూర పప్పు రెడీ అయిపోయింది.